కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి 27 కోట్ల నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అమృత్ స్కీమ్ కింద 450 కోట్లు మంజూరయ్యాయని, అందులో కామారెడ్డికి 93 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో కేంద్రం వాటా 43% ఉంటే మున్సిపాలిటీ వాటా 10%, మిగతా 47% ప్రభుత్వ నిధిని అన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులు మంజూరైనా పెండింగ్ లో ఉంటే ఆ నిధులను మంజూరు చేసుకోవడం జరిగిందని, కొందరు తామే ఈ నిధులు మంజూరు చేయించామని చెప్పుకుంటున్నారని పరోక్షంగా ఎమ్మెల్యే కేవీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ఎమ్మెల్సీ కవితకు రాజకీయం ఎందుకని సైలెంట్ గా లిక్కర్ అమ్ముకోవాలని షబ్బీర్ అలీ విమర్శించారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు షబ్బీర్ అలీ. 10 ఏళ్లలో కేసీఆర్ 1.60 లక్షల ఇళ్ల నిర్మాణం టార్గెట్ ఉంటే అందులో 96,000 ఇళ్లకు మాత్రమే టెండర్లు అయ్యాయని, 54,000 ఇళ్లను మాత్రమే నిర్మించారని తెలిపారు. ఇక ఈ సంవత్సరం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. మహిళలు ప్రొటెస్ట్ చేసినా లిక్కర్ బంద్ చేయండి, మా భర్తకు ఈ లిక్కర్ వల్ల మా కుటుంబం నాశనం అయిపోతున్నది అని మహిళలు అడుగుతూ ఉంటే, నువ్వేమో మహిళలకు లిక్కర్ తాగిపించి, మగవాళ్ళకు లిక్కర్ తాగిపించి మా కుటుంబాల్లో చెడగొడుతున్నది కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం, మళ్ళీ కవితమ్మ జైలు కూడా పోయొచ్చింది. ఇంకేమన్నా ప్రూఫ్ కావాలా ఎట్లా సార్ అడుగుతున్నా అంటే జైలే ఉన్నది. ఇంకేమన్నా మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు 25 లక్షలు ఇల్లు కట్టించే టార్గెట్ మాది. 25 lakhs ఇల్లు కట్టించే టార్గెట్. కేసీఆర్ 10 సంవత్సరాల్లో 1,60,000 టార్గెట్. టెండర్ అయింది 96,000, కంప్లీట్ అయింది 54.